సంవత్సరాల కాలం ఈ భూమి మీద బ్రతికాడు. ఆ సమయంలో శిష్యులతో మాట్లాడుతూ కొంతమంది శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా శిష్యులుగా వారు అవ్వలేదు. ఆ సమయంలో పేతురు గారి దగ్గరికి, ఆంద్రేయ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం కొన్ని నిమిషాలు చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పిల్లరా, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగాను చేయుదునని వారితో చెప్పాను. ఎవరితో చెప్పినారంటే, అక్కడ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటున్న మరి పేతురు గారి దగ్గరికి, తన సహోదరుడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతున్న మాట అనమాట. ఆయన అంటున్నాడు వాళ్ళతో, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేతును అని వారితో చెప్పగా వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. ఇక్కడ మనకి వలలు అంటే సాధారణంగా వలలే అనుకుంటారు. అక్కడ దేవుని వాక్యం చెబుతుంది, వలలు విడిచిపెట్టిరి అంటే వలలు అనగా పిల్లరా వాళ్ళ చేతి యొక్క పనిముట్లు. వలనగా వారి యొక్క జీవనోపాధి. వారు చేపలు పట్టుకునేవారు, జాలరులు. అయితే ఆ వల వేసుకుని ఆ సముద్రం మీదకి వెళ్ళి చేపలు పడతానే తప్ప వారికి కడుపు నిండని పరిస్థితి. అలాంటి సమయంలో ప్రభు అంటున్నాడు, మీరు ఇప్పటి వరకు చేపలు పట్టారు, కానీ నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని చెప్పగానే వెంటనే ప్రభు మాట ఎప్పుడైతే ఆయన శబ్దం నోటి నుంచి వచ్చిందో, ఈ యొక్క పేతురు తన సహోదరుడు వెంటనే ప్రభుని వెంబడించారంట. ఏం విడిచిపెట్టారంట? వలలు విడిచిపెట్టారంట. వలలు అనగా తమ జీవనోపాధిని విడిచిపెట్టారు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకో అద్భుతమైన మాట మనం చదువుకుందాం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. వీళ్ళు ఏం చేశారంట? ఎవరు? జబదయి కుమారుడును తన సహోదరుడు ఏం చేశారంట? ప్రభు ఎప్పుడైతే మీరు నాతో రండి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారంట? దోణిని విడిచిపెట్టారంట. ఎవరిని విడిచిపెట్టారంట? దోణి. అంటే ఇది కూడా వారి జీవనోపాధి. సముద్రం మీదకి దోణి వేసుకుని వెళ్ళి చేపలు పట్టుకునే వారికి పనిముట్లు ఇవన్నీ. వెంటనే ప్రభు ఎప్పుడైతే మీరు నాతో రండి అని చెప్పారో ఆ దోణి విడిచిపెట్టారంట, ఆ వలలు విడిచిపెట్టారంట. ఇంకెవరున్నారు అక్కడ? తన తండ్రిని అంటే తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టినట్లుగా మనం వాక్యాన్ని చూస్తున్నాం పిల్లరా. ఏమండి? మొదటగా ఆయన వలను విడిచిపెట్టారంట. ప్రభు మాట వినగానే శిష్యులు ఏం విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారంట. మొదటగా ఏం విడిచిపెట్టారు? వల అనగా పిల్లరా, మొదటగా వల అనగా వారి యొక్క జీవనోపాధి. అంటే ఏంటి? అది భుజాన్ని వేసుకుని వెళ్ళి చేపలు పట్టుకుంటే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. రెండోదిగా ఈ జబదయి కుమారుడు తన సహోదరుడు ఆంద్రేయ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళేం చేశారంట? దోణిని విడిచిపెట్టారంట. తన తండ్రిని కూడా విడిచి ప్రభును వెంబడించారంట. నేను అనుకుంటున్నాను, వీళ్ళకి ఈ భూమి మీద బ్రతుకు తెరువు కంటే మరొకటి దానికంటే విలువైంది ఇలా కనిపించిందేమో అనిపిస్తుంది నాకు ఈ మాట చదివినప్పుడు. భూమి మీద కడుపు నింపుకున్న దానికంటే ఇంకా గొప్పదేదో ఉందా ఈ వెనకాల వెళితే మనకు అది దొరుకుతుందని వీరు అనుకోవడం జరుగుతుంది పిల్లరా.
మన వాళ్ళు చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను. నేను ఎక్కువ మంది క్రైస్తవుల్ని గమనిస్తూ ఉంటాను, వాక్యాన్ని కూడా గమనిస్తూ ఉంటాను. ఈ వాక్యాన్ని వీళ్ళకి పెట్టి చూస్తే మనకి ఏమర్థమైంది? శిష్యులకు పెట్టి చూస్తే ఈ వాక్యాన్ని, ప్రభు మాటల్ని విన్నంటనే పేతురు, నీవు వలను విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. వల అనగా చేపలు పట్టి కుటుంబాన్ని పోషించుకునే జీవనోపాధి. అంటే ప్రభు మాట వినగానే ఏం విడిచారు? వలలు విడిచారు, జీవనోపాధిని విడిచిపెట్టారు. అంతకంటే గొప్పదే ప్రభు దగ్గర ఏదో ఉందనుకున్నారు. పిల్లరా, ఉందనుకోవడం ఏంటి? ఉందే, అంతే. వెంటనే కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇదే మాట ఇప్పుడున్న క్రైస్తవ బిడ్డలకి చాలా మంది అప్లై చేసి చూడండి, ఎంత అర్థమవుతుంది మీకు. ఇదే విషయం, అమ్మా మీరు మీ పనులను మానుకోవద్దు, కానీ త్వరగా చేసుకుని మీ పనులు దేవుని యొక్క ఆలయంలోకి రండమ్మా, దేవుని ఆరాధిస్తాం అంటే. అమ్మా మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు పేతురు నీవు వలను విడిచిపెట్టి నన్ను వెంబడించు, నిన్ను మనుషులను బట్టే జాలర్లుగా చేస్తానని ప్రభు చెప్పాడు. వెంటనే పేతురు తన సహోదరుడు ఏం చేశారు? విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారు. ఇదే మాట పిల్లరా ఈరోజు ప్రభు వచ్చి క్రైస్తవ బిడ్డలను అడిగితే ఏం చెప్తారు? ఆలోచించండి. క్రైస్తవ బిడ్డల్ని మీరు మీ పనులు పక్కన పెట్టేసుకోండి అమ్మా, నాతో వచ్చేయండి అంటే పనులు పక్కన పెట్టుకుని కాదు కదా, అసలు పనులు త్వరగా కూడా చెయ్యదు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుంటే చాలా మంది అవసరాల కోసం నమ్ముకునేవారే కనపడతారు. యేసు ప్రభుని చాలా మంది ఎలా కనపడతారు మనకి? అవసరాల కోసం. అంటే మనం మొక్కుకున్న మొక్కులు తీరుతాడు అని కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది మాకు అనారోగ్యం ఉంది కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థపడతారు. ఈ రోజున అద్భుతమైన పాఠం, చాలా అద్భుతమైన పాఠం. ఎందుకంటే పిల్లరా, బైబిల్లో ఉన్న ఈ సంగతులను మనకు అప్లై చేసుకున్నప్పుడే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే బైబిల్లో జరుగుతున్నది ఏంటి, లోకంలో జరుగుతున్నది ఏంటి అని మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. చూడండి, పేతురు నువ్వు నీ సహోదరుడు నన్ను వెంబడించండి, ఈ వలలు విడిచిపెట్టేయండి అనగానే వెంటనే వాళ్ళు ఏం చేశారు? వలలు విడిచిపెట్టేశారు. వలలు కంటే, అంటే జీవనోపాధి కంటే ప్రభు దగ్గర ఏదో గొప్పది ఉంది అనుకున్నారు. ప్రభు ఏమన్నాడు? మీరు ఇప్పటి వరకు చేపలను పట్టే చూశారు, చేపలు పట్టుకుని చూశారు మీరు, కానీ మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. ఏమంటే చేపలు నిజంగా తింగరయండి, నిజంగా చేపలు కానీ అన్ని అన్నం తింటా ఉండి, మేము ఇది వరకు ఓ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు అన్నం తింటా ఉండి మిగిలిపోయిన అన్నం ఆ చెరువు దగ్గర వేస్తే చేపలు పొలుమంట వచ్చేసి తినేసేయండి. మిగిలిపోయిన అన్నం, ఎంత అన్నం వేస్తే అన్నం మెతుల కోసం చేపలు పొలుమంట వచ్చేసి. ఆలోచించండి, మనుషులు నిజంగా వస్తారంటారా? మనుషులు వస్తారా? అమ్మా ఈరోజు ఓట్ల ఎలక్షన్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారో మనిషికి 500 ఇస్తాం. ఎంత? మనిషికి 500 ఇస్తాం. 2 గంటలు 500 రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తామంటే నిజంగా జనం వస్తారండి. అసలు ఈ తాళలేదు, అలా ఖాళీ ఉండదు. అవునా కదా? ఎందుకంటే పిల్లరా, వాళ్ళకి లోకంలో ఉన్నవి కావాలి. దేవుడు ఎవరికి కావాలండి? దేవుడు మాట ఎవరికి కావాలి అసలు? ఈ రోజుని ఆలోచించండి. ఇదిగో బైబిల్లో ఉన్న నీతిమంతులని, బైబిల్లో ఉన్న శిష్యుల్ని, లోకంలో ఉన్న క్రైస్తవ బిడ్డలు కొంతమంది, అందరు కాదు కొంతమందికి ఈ విషయాన్ని దగ్గర పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, నిజంగా నేను అనిపిస్తూ ఉంటుంది, నాకే దేవుని విషయంలో ఎంత బాధ వస్తే, ఏమండి నాకే ఎంత బాధ వస్తే మరి దేవుడికి ఇంకెంత బాధ వస్తుందండి అసలు నిజంగా. ఒక్కొక్క రోజు నేను మొన్న ఒక చోటకి వెళ్ళానండి. ఈ నిడదోల నుంచి వస్తుంటే దారిలోను జ్ఞాపకార్థం కూడికి జరుగుతుంది. నేను అలాంటివన్నీ బాగా చూస్తూ ఉంటాను. ఏమంటే పాపం పాస్టర్ గారు గబగబా వెళ్ళిపోయి, అందరికంటే ముందు వెళ్ళిపోయి పాటలు పాడుతూ, ఏమా ఆ డొంపు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ పాస్టర్ గారు ఉంటే, పాస్టర్ గారి దగ్గర ఇద్దరే ఉన్నారండి. ఎంతమంది? 2.
ప్రార్థన దగ్గరగా అయిపోయేసరికి పలసపలసగా వచ్చి కూర్చున్నారు జనం. ఎందుకమ్మా చెప్పండి, ఎందుకు చెప్పండి, మీకే వదిలేస్తాను చెప్పండి ఎందుకు? ప్రార్థన అయిపోయినట్టు ఏం జరుగుతుంది? భోజనం జరుగుతాయి. అప్పుడు కూర్చుంటారు. ఎప్పుడు మరి సమయం ఉంటుందో ఉండదో, చోటు ఉంటుందో ఉండదని గబగబా వచ్చి ఆ ముగింపు ప్రార్థన చేసేటప్పుడు వచ్చి కూర్చుంటారు. పెళ్లికాడు కూడా అంతే. పెళ్లికాడు కూడా వాక్యం చెప్తానమ్మా అని పెళ్లికాడు కూర్చోమన్నప్పుడు చాలా చోట్ల చూసేది చాలా తక్కువ మంది ఉంటారు ప్రార్థన కాడ. భోజనాలు స్టార్ట్ అయిపోయినప్పటికీ అసలు జనం చూడండి, ఖాళీ ఉండదా? ఒక కుర్చీ ఉందనుకోండి, దాని వెనకాల ఎంతమంది ఉంటారు తెలుసా? 3 లైను. ఈ మధ్యకాలంలో నేను భోజనాలకు వెళ్తాం మానేశాను. ఎందుకని? ఒక కుర్చీ పట్టుకుంటే ఆ కుర్చీ వెనకాల ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఆడు కనుక తినకపోతే కుర్చీ లాగేస్తారేమో అనిపిస్తుంది నాకు నిజంగా. చూసారా పిల్లరా? క్రిస్టమస్ ఇప్పుడు జరుగుతుంది. క్రిస్టమస్ చాలా గొప్పగా చేసుకున్నారు. ఎందుకు? దేవుడి మీద ప్రేమతోట. ఆలోచించండి. నిజంగా దేవుడి మీద ప్రేమతో క్రిస్మస్ చేస్తున్నారా? ఎవరి చుట్టాలను పిలుచుకొని బిర్యానీ వండుకొని కొత్త బట్టలు కట్టుకొని అందరూ ఎదురు బదులు కూర్చుని బిర్యానీ దగ్గర తిని ఏమంటా తెలుసా? హ్యాపీ క్రిస్టమస్. దీనివల్ల ఏమండి దేవునికి ఏదైనా ఉపయోగం ఉందంటారా? ఆలోచించండి. దీనివల్ల దేవునికి ఏదైనా ఉపయోగం ఉందంటారా? దేవునికి ఏదైనా కలిసి వస్తుందంటారా? మీరు ఆలోచించండి. పేతురు గారి సహోదరుడితో అన్నాడు ప్రభువు, పేతురు నువ్వేం చెయ్యి, నీ చేతిలో ఉన్న చేపలు పట్టుకున్న వలను విడిచిపెట్టు. విడిచిపెట్టి ఏం చేయాలి? నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. ఎవరో? ప్రభువు. అలాగే యోహానుతో కూడా అదే మాట చెప్పాడు. వెంటనే వారి వస్తువులు, చేపలు పట్టే వస్తువులు, కొంతమంది వలలు విడిచిపెట్టారు, కొంతమంది దోణి విడిచిపెట్టారు. పిల్లరా వెళ్ళిపోయారు. ప్రభు కూడా వెళ్ళిపోయారండి. కుటుంబాలు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, చేపలు విడిచిపెట్టారు, ప్రభుతో వెళ్ళిపోయారు. ఏమండి నిజంగా ప్రభు బిర్యానీ వేసి పెట్టలేదు తెలుసా మీకు? కొన్ని ప్రదేశాల్లో రొట్టెలు తిని బతికారండి. ఏందిని? రొట్టెలు తిని బ్రతికారు. పిల్లరా, దేవుడు వాళ్ళ కష్టం అంటే ఏంటో చూపించాడు. ఏంటది? కష్టపడితే పరలోకం ఎలాగొద్దో చూపించాడు. ఈ భూమి మీద ఉన్న ఈ ఐశ్వర్యాలు ఒక రోజున కరిగిపోతాయని చెప్పి ప్రభు చూపించాడు. ఈ భూమి మీద ఉన్న సిరి సంపదలన్నీ మట్టిలో కలిసిపోతాయని ప్రభు చెప్పాడు. ఈ భూమి మీద ఉన్న సుఖాలని, కోరికల్ని చంపేసుకునేలా ప్రభు వాళ్ళు చేశాడు. పిల్లరా, ప్రభుని చూశారండి, నేర్చుకున్నారు. ఈ భూమి మనకి శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్న సుఖాలు, సిరి సంపదలు, ఐశ్వర్యాలు ఇది శాశ్వతం కాదని శిష్యులు తెలుసుకున్నారండి. ఏమండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెడితే అయ్యి బాబు ఎన్ని కప్పలు మిగిలిపోయాయండి. ఎంతమంది వచ్చారంట? ఇంచుమించు 5,000 మంది వచ్చారంట. 5,000 మంది భోజనాలు చేసిన తర్వాత ఉన్నారా? చూడండి, వాక్యం చూడండి ఎంత డిఫరెంట్ అండి బాబు వాక్యం. ఏమంటే యేసుప్రభు గారు శిష్యులు ఎంతమంది మనం ఉన్నాం? ఎంతమంది? 12 మందా? మరి ఇక్కడ 5,000 మంది రొట్టెలో భోజనాలు చేశారు కదమ్మా, ఏమయ్యారు? మీకు అర్థం ఉందా? నేను చెప్తున్న మాట చాలా మంది కొంచెం మంది బాధగా ఉంటుందండి. మరి వాక్యం బాధగానే ఉంటుంది. వాక్యం అలాగే ఉందండి, అలాగే చెప్పడం ఉంది. పిల్లరా, నేను పెట్ట కథలు గట్ట చెప్పను. చెప్పే 5 మొక్కలు కూడా గుండెలు కత్తుకునేలా చెప్తాను. వాక్యం అలాగే ఉంది. 5 రొట్టెలు 5 చేపలు పంచి పెడితే 5,000 మంది తిన్నట్టుగా బైబిల్లో ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారండి. 5,000 మంది ఎక్కడ? 12 మంది ఎక్కడ? అంత చూడండి, కనీసం 100 మంది కూడా కాదా? చూసారా పిల్లరా? 12 మంది అంటే ఆ 12 మంది కష్టాలకి కన్నీళ్లను దిగమింగుకుని ప్రభు కూడా వెంబడించారండి. ఉన్నవాళ్ళు అందరూ తినేసి వెళ్ళిపోయారు. చూసారా పిల్లరా? చూసారా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంత మహానుభావుడు కూడానే ప్రజలు అలా తినేసి వెళ్ళిపోయారంటే ఇక మనం ఎంతండి అసలు? ఆలోచించండి. ఏమండి ప్రజలకి ఏదన్నా ఇస్తాం,
ఏదన్నా చేస్తాం అంటే వస్తారండి. నిజం. ఆలోచించండి కదా. పరలోకం ఇస్తారండి. ప్రభు దగ్గరికి వస్తే పరలోకం వస్తుంది ఏంటంటే ఎవరు వస్తారు? ఆలోచించండి. చూడండి ఒకసారి చూద్దాం. ఏప్రిల్ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాం పిల్లలు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పుడు మీ హృదయములను ఆయన చెప్పిన కనుక పాపం వలన. చాలమ్మా. ఇక్కడ 12వ వచనంలో ఉందండి, జీవం గల దేవుని విడిచిపెట్టిపోవు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని ఉందండి. ఏ హృదయం అంట? ఏ హృదయం అంట? జీవం గల దేవుణ్ణి అంట విడిచిపెట్టిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం అంటండి. అంటే పిల్లరా, నీకు దేవుడు కావాలా? ఈ లోకంలో ఉన్న సంపద కావాలా? దేవుడు కావాలా? ఈ లోకంలో ఉన్న కోరికలు కావాలా? అంటే మనిషి దేని మీద చేస్తాడో తెలుసా అమ్మా? కోరికల మీద చేస్తాడు. చాలా మంది, చాలా తక్కువ మంది దేవుని యొక్క పరలోకం మీద ఇష్టపడతారండి. ఏమండి, నిజంగా దేవుని మాటలు చాలా గొప్పయండి. నిజంగా చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఇది. మాటల గురించి ఇందాక తీసిన వచనం చూడండి, ఎంత బాగుందో మాట. అక్కడ ఇంకో మాట ఉంటుంది, మత్తయి సువార్త తీశారు కదా ఇందాక. అది చూడండి ఎంత బాగుంటుంది. ఈ మాట అలా పట్టుకుని 4:19 తీయండి ఒకసారి. మత్తయి సువార్త ముగించుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగాను చేతులను వారితో చెప్పాను. 22వ వచనం చదువుకున్నాం. వెంటనే వారు తమ ధోనిను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట పిల్లరా? వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు ఉన్నారు. బాగా ఆలోచించాలి. వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళిపోదామని కాదు, సువార్త వినేసి మా మనసులో మార్చుకుందాం, మా బ్రతుకులు మార్చుకుందాం అని కాదు. కానీ అక్కడ కిందకు వస్తే చదవండి ఎంత బాగుందన్నమాట. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని అదిగోండి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచును. అంటే ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి? ఎందుకు వచ్చారమ్మా? వాక్యాన్ని వినడానికి వచ్చిన వారు కొంతమంది అయితే 100 మంది అనుకోండి వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు. అక్కడ ఇంచుమించు 3,000 మంది. ప్రభు రోగాలను స్వస్థపరుస్తున్నాడు, వ్యాధులు స్వస్థపరుస్తున్నాడు. ఇంకోటి ఏంటి? ఆకలి ఉన్న వాళ్ళకి భోజనాలు పెడుతున్నాడు. ఇంకోటి ఏంటి చూసారా? మొదటగా రోగాలు స్వస్థపరుస్తున్నాడు, వ్యాధులు తగ్గిపోతున్నాయి. ఎలాంటి రోగమైన తగ్గిపోతుంది. దెయ్యం పట్టుకున్న వాళ్ళని దెయ్యం వదిలించేస్తున్నాడు ప్రభు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు అక్కడికి? పేషెంట్లు అండి. రోగం కలిగిన వాడు వస్తున్నారు, వ్యాధి కలిగిన వాడు వస్తున్నారు. చూసారా పిల్లరా? చదువు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారందరినీ, చంద్రరోగులను, పక్షివాయువు గల వారిని ఆయన ఎద్దకు వారిని తీసుకురాగా ఆయన వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచాడంట. పిల్లరా, ఏం చేశాడు? స్వస్థపరిచాడంట. ఎవరిని? చంద్రరోగం కలిగిన వారిని, పక్షవాతం కలిగిన వారిని. పక్షవాతం వచ్చిన వాళ్ళు ముట్టుకుంటే
ప్రభు ముట్టుకోగానే ప్రార్థన చేయగానే ఏమైపోయింది? వెంటనే పక్షవాతం తగ్గిపోయింది, వెంటనే స్వస్థపరిచిపోయింది పిల్లరా. ఇక్కడ ఒక రోగం, చంద్ర రోగం అంట. చంద్ర రోగం అంటే ఎలాంటిదంటే పిల్లరా, అది కాళ్ళు చేతులు నీరు పట్టేసి కడుపు అంతా ఇంతలావు పెద్ద కడుపుగా మారిపోయి కాళ్ళు చేతులు నీరు పట్టేసి మనిషి లేవలేని స్థితి, ఆకలి ఉండదు, భయంకరమైన స్థితులు, చుట్టూ ఈగలు మూసేసి ఉంటాయి. అతను చెమట వాసన, విపరీతమైన వాసన వచ్చేది ఆ రోగం ఉన్న వాళ్ళకి. అలాంటి రోగస్తులు, పక్షవాతం కలిగిన వారు, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడికి వచ్చారంట? ప్రభు దగ్గరికి వచ్చారంట. ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ప్రభు ఏం చేశాడు? ముట్టాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన వాళ్ళందరూ మరలా ప్రభు దగ్గర ఉన్నారా పిల్లరా? ఆలోచించండి. కింద వాక్యం చూస్తే స్వస్థపరిచిన వారు, స్వస్థపడి బాగుపడిన వారు మరలా ప్రభు దగ్గరికి వచ్చారా? మరలా ప్రభు దగ్గర ఉన్నారా అంటే లేరండి. చూసారా? ఇందాక మీకు చెప్పాను, 5 రొట్టెలు 5 రెండు చేపలు తిన్నవారు 5,000 మంది తిన్నారండి. 5,000 మంది తిన్నవారు వచ్చి వెనక్కి వచ్చి, ప్రభువా నీ కొందనాలైనా, మా కడుపు నిండా అన్నం పెట్టవనైనా, నీ వాక్యముని నీ కాళ్ళగా ఉండిపోతామైనా, మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళినైనా అన్నవాళ్ళు ఉన్నారా? చూసారా పిల్లరా? అప్పుడున్న పరిస్థితి ఎలాగే ఉంది, ఇప్పుడున్న పరిస్థితి కూడా అలాగే ఉందండి. మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని, అమ్మా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, కాలనీలు ఉన్న వాళ్ళు ఉంటాయి, ఎవరు లేని వాళ్ళు ఉంటారు, రండి రాస్తున్నాను. వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఇవి మొత్తం పేట నిండిపోతాయండి. దేనికి? ఇల్లు రాస్తున్నాం, స్థలాలు రాస్తున్నాం, పొలాలు రాస్తున్నాం అంటే పేట నిండిపోద్ది. అమ్మా వాకింగ్ చెప్తున్నాను, పరలోక రాజ్యం వెళ్ళే వాకింగ్ చెప్తాం రెండమ్మా అంటే వస్తారా? అప్పుడు కూడా పిల్లరా, రోగులు వ్యాధిగ్రస్తులు బాగు చేయడానికి ప్రభు బాగు చేస్తున్నాడు, స్వస్థపడుతున్నాడని ప్రభు దగ్గరకు వచ్చారే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళే మనస్సు లేదండి. ప్రభు బాధపడేది ఏంటంటే పిల్లరా, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వ్యాధి వచ్చిందా దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు తీరుస్తాడు నిన్ను. కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ మనసు పరివర్తన చెందాలి, నీ మనసు మారాలి. ఏం మారాలి? నీ మనస్సు మారాలి పిల్లరా. ఇందాక ఏప్రిల్ 3:13 చూడండి. ఇందాక ఇప్పుడు మాట ఎంత బాగుందో చూడండి. ఆ మాట, ఈ మాట దగ్గర పెట్టుకుని శిష్యులు ఆయన వాక్యాన్ని విన్నారు. ఆయన వాక్యం విన్న శిష్యులు నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించిన వలె మీ హృదయములను కఠినపరచకూడదు. ఏంటంట? మీ హృదయం ఏమవకూడదట. అమ్మా మీ హృదయం ఏమవకూడదట. చూడండి ఎంత బాగుంది. మళ్ళా చదువుమ్మా. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. మీ వాక్యానికి మీ హృదయం ఏం చేయాలి? మనసు ఇవ్వాలండి. వాక్యానికి మీ మనసు ఇవ్వాలి. మీ హృదయం మారిపోవాలి. ఈ మాటలు మీ హృదయం మార్చాలి పిల్లరా. ఏమండి, నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ శరీరంలో ఆత్మ ఉండగానే, నీ ప్రాణం ఉండగానే నువ్వు చక్కబడిపోవాలి. లేదా సేవకులు చెప్తున్న మాటలు ఎప్పటికి ఇలాగే చెప్తారని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పటికీ నువ్వు ఈ భూమి మీద అలా ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు నిన్ను మృత్యువు కబలించేస్తుంది, ముంచేస్తుంది నేను పిల్లరా. ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు, దీపం ఉండగా నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ కఠిన హృదయాన్ని మార్చుకో. ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకోకండి. ఎప్పుడు ఇలాగే విశ్వాసం చేసుకుంటాం, ఎప్పుడు ఇలాగే 30 రోజులకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం అనుకుంటారేమో. పొరపాటు. పోయిన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు లేరు చూడండి. చాలా మంది గొప్ప వాళ్ళందరూ కూడా లేరు, వెళ్ళిపోయారు, ఖాళీ చేసేసరి స్థలాన్ని పిల్లరా. ఆలోచించండి. అందుకే అంటాడు ప్రభు, మీరు నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకూడదు. మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. మీ హృదయం మెత్తటి హృదయం లాగా ఉండాలి తప్ప మీ హృదయం రాతి బండలాగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు.
ఆలోచించండి. పాపములకు కలుగు భ్రమ చేత మీలో ఎవడను కూడా కఠినపరచబడకుండునట్లు నేడు ఆదుకోండి పిల్లలు. పాపం అంటే భ్రమపరుస్తుందంట. దేవుడికి ఎంత చదివాం కదా మీకు, జీవము గల దేవుని విడిచిపెట్టిపోయి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో చూసుకోండి అన్నాడు. ఏ హృదయం అంటది? దుష్ట హృదయం ఉన్నవాడికి ఈ పాపం ఉంది కాబట్టి వాళ్ళు దుష్ట హృదయము, దుష్టుడు ఆ హృదయంలో చోటు చేసుకున్నాడు. పిల్లరా, మీ హృదయాలు మార్చుకోండి. పాపానికి చోటు ఇవ్వకండి. పాపానికి చోటు ఇవ్వకుండా అంటాడు. పాపం వల్లట భ్రమ కలుగుతుందంట. అది నిజ కాదు. పాపం చేసే వరకు నిన్ను పాపం దాకా తీసుకుపోతే అక్కడి నుంచి భ్రమ అయిపోద్దంట, అది మాయమైపోద్దంట. కానీ నువ్వు పాపంలోనే ఉండిపోతావు. చూసారా పిల్లల, పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. ఏ మరణం అది? భయంకరమైన నరకం పిల్లరా, భయంకరమైన నరకం. మీలో ఎవరన్నా కూడా కఠినపరచబడకుండునట్లు నేడు అనే సమయం అనమాట. ఏంటది? నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోండి. ఏంటన్నది? నేడు అనబడు సమయం అంట. అంటే ఈ రోజే నువ్వు మార్పు చెందాలి తప్ప రేపు మారతాను, ఎల్లుండ మారతాను, 31కు మారతాను, సంక్రాంతికి మారతాను, లేదా ఇంకోటి దానికి మారతానని నువ్వు దేవుడికి టైం ఇవ్వకూడదు పిల్లరా. అది కాదు ఇక్కడ. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనండి. వాక్యం ద్వారా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. పాపం అనే భ్రమను విడిచిపెట్టండి. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఈ మరణం నాశనాన్ని తీసుకుపోద్ది పిల్లరా. ఆలోచించండి, ఎంత బాగుందో చూడండి ఈ మాటలో. చదవమ్మా. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఎలాగనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంట పిల్లరా. ఏ విశ్వాసం అంటే ఇది? మొదటి నుంచి మనకు దృఢ విశ్వాసం ఉంది. మధ్యలో ఎవడెవడో చెప్పే సొల్లు కబుర్లని వినేసి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తావు. చూసారా, బాప్తిసం తీసుకున్న కొత్తలో చాలా బాగుంటారు. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఉపవాసం చేస్తారు. బాప్తిసం తీసుకున్న కొత్తలో ప్రార్థన మారరు. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఇంట్లో గదిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత నీ విశ్వాసం ఏమైపోయింది? ఆలోచించారా పిల్లరా? అది అనడం చూడండి, ఇక్కడ ఎంత బాగుందా మాట. ఏ విశ్వాసం అంటది? మనకున్న మొదటున్న దృఢ విశ్వాసం అంట. మొదట బాప్తిసం తీసుకున్న కొత్తలో మనకున్న విశ్వాసం ఎలాంటిది తెలుస్తుంది? దృఢ విశ్వాసం అంట. ఏమంటే దృఢ విశ్వాసం అంటే అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు టీవీలో. ఏమని? నాగార్జున సిమెంట్ అని కండలు తిరిగిన వీరుడు ఫోటో పెట్టి ఈ సిమెంట్తో కడితే ఎలాంటి శుద్ధితో కొట్టిన ఈ సిమెంటు పగలదు అని అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తాడు. ఏ విశ్వాసం అంటది? దృఢ విశ్వాసం అంట. అంటే గట్టి విశ్వాసము. నువ్వు బాప్తిసం తీసుకున్న కొత్తలో నీ విశ్వాసం దృఢముగా ఉంది, గట్టిగా ఉంది. కానీ కొంతకాలానికి ఏమైపోయింది చూసారా? నీ విశ్వాసం సన్నగిల్లిపోయింది. అందుకే చెప్తున్నాడు, మొదట ఉన్న నీ విశ్వాసం దృఢ విశ్వాసం అని గట్టిగా పట్టుకోము. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా పట్టుకోవాలంటే ఎప్పటి వరకు? అంతము వరకు. ఎప్పటి వరకు అమ్మా? ప్రాణం పోయేంత వరకు కూడా గట్టిగా పట్టుకోవాలంట పిల్లరా. ఎవరో 500 ఎత్తారన్నారని ఎలక్షన్ కూడా వెళ్ళిపోయి ప్రార్థన మానేసి, లేకపోతే ఎవరో వచ్చారని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకోకూడదు. స్నేహితుల కోసమో బంధువుల కోసమో వాక్యాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు పిల్లరా. చూసారా ఎంత విలువైన మాట్లాడి. పేతురు, యోహాను నన్ను వెంబడించండి అయ్యా, మనుషులను బట్టి జాలరుగా చేస్తాను మిమ్మల్ని, మీ వలలను విడిచిపెట్టండి అనగానే వలలు ఇసురు పారేశారండి. అలాగా ఏమి విసిరారు? చేతిలో ఉన్న వలలో జీవనోపాధి. ఆ వల పట్టుకుని వెళ్తానే చేపలు పట్టుకుంటారా తప్ప వాళ్ళ కడుపులు నిండవు. అలాంటి వలలు ఏం చేశారంట? విసిరు పాడేశారంట. చూసారా పిల్ల? దేనికోసం? ప్రభు కోసం, పరలోకం కోసం. ఆడకున్న విశ్వాసము దృఢ విశ్వాసము. మరి నీ విశ్వాసం ఆ విశ్వాసంతో పక్కన పెడితే ఎలా ఉందో చూడండి పిల్లరా.
చూసారా, ప్రతి చిన్న చిన్న కారణాలకి ప్రార్థన మానేస్తారండి. చిన్న చిన్న కారణాలకు దేవుడు విడిచిపెట్టేస్తారంటే ఇంకా పరలోకమే వెళ్తారండి. నిజంగా ఆలోచించండి. చిన్న చిన్న కారణమా, అయ్యో నేను వస్తుంటే ఆటో యాక్సిడెంట్ అయ్యిందండి, కాలు విరిగిపోయిందండి, అలాగే పోయిందండి అంటే పర్లేదు. చిన్న విషయం, చిన్న కారణం. ఏ కారణం అది? పనులో అంట్లు ఇండ్లు అంట్లు ఇంకా తోమలేదంట, అందుకు దేవుని యొక్క వాక్యం వినడానికే మానేశారు. ఒక ఆవిడ అంటుంది ఇంకా బట్టలు ఇంకా ఉతుకుతూనే ఉందంట. ఆవిడ ఇప్పటికీ ఉతుకుతూనే ఉందంట. చూసారా, ఆలోచించట్లేరా? నీకున్న దృఢ విశ్వాసాన్ని గట్టిగా ఉందా లేదా నువ్వు ఇందాక చెప్పినట్లుగా అవిశ్వాసిగా ఉన్నావా? ఆలోచించట్లేరా? విశ్వాసంలో ఉన్నాననే భ్రమలో ఉన్నావా లేదా నీలో ఇంకా దృఢ విశ్వాసం ఉందా? ఆలోచించండి. ఇక్కడ చెప్తుంది, చదువు మీకు అందపోందాం. మనమంట ఎప్పుడు వరకు అంట? అంతము వరకు గట్టిగా పట్టుకోవాలంట. మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోనంట క్రీస్తులో పాలువారమైన ఉంటామంట. అప్పుడు ఎప్పుడు మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే, అంతం వచ్చే వరకు కూడా గట్టిగా పట్టుకుంటే ప్రభు వచ్చినప్పటికీ, అప్పుడు వచ్చాక ప్రభు మన విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు. ఆలోచించండి. ఈ భూమి మీద ఈ సిరి సంపదలు, మనకున్న సుఖాలు, భోగాలు ఏదో ఒక రోజున మనం విడిచి వెళ్ళిపోతాయి. పిల్లరా ఆలోచించండి. మనకి ఉన్న బంధువులు కానీ, మనకున్న స్నేహితులు కానీ ఎవరైనా సరే ప్రభు కంటే గొప్ప కాదండి బాబు. పరలోక రాజ్యం కంటే గొప్ప కాదు. ఆలోచించండి. మన స్నేహితుల్ని, మన బంధువుల్ని ప్రభు కంటే గొప్ప చేసుకుంటావేమో నువ్వు. ప్రభు కంటే నాకు నా బంధువులే గొప్ప, నా స్నేహితులే గొప్ప అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ప్రభువుకి నీకు మధ్యన నిన్ను మాయ చేసి పాపంలో భ్రమలో లాక్కుపోతుంది. ఏంటది? డబ్బా, సుఖమా, బంధుత్వమా? ఆలోచించండి పిల్లరా. నిన్ను ప్రభులో నుంచి, విశ్వాసంలో నుంచి లాగేసేది ఏంటి? ఆలోచించండి. ఈ రోజుని మొదట్లో ఉన్న విశ్వాసం నీలో ఉందా? పరీక్షించుకో ఒకసారి. నేను కాదు నీతో మాట్లాడేది, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్న మొదట్లో ఉన్న దృఢ విశ్వాసాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విశ్వాసం అంతం మట్టుకు వదలకూడదనే ప్రభు చెప్తున్నాడు. పిల్లరా ఆలోచించండి. నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతకాలని నేను ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యం వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమె